హలో ఫ్రెండ్స్, జీవితం అంటేనే పోరాటం. విజయం కోసం చేసే పోరాటం. విజయాన్ని సాధించే ప్రయత్నంలో ఓటమి ఎదురవుతూ ఉంటుంది. ఓడిపోయిన ప్రతిసారి నిరాశ అలుముకుంటుంది. నైరాశ్యంలో కొట్టుకుపోతాం. నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ వ్యతిరేక ఆలోచనలు వచ్చేటప్పుడు మనల్ని మనమే సముదాయించుకోవాలి. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. ప్రతి ఓటమిని ఒక గుణపాఠముగా భావించు. ఓటమి సహజం. ఇది విజయానికి ముందు నడిచే ఒక పరిష్కార ప్రక్రియ. ఓటమి నిన్ను ఆపలేదు, ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. సమస్యలపై దృష్టి పెట్టడం కాదు, పరిష్కారాలపై దృష్టి పెట్టు. నీ గతం గురించి ఆలోచన చేయడం మానుకొని భవిష్యత్తుపై దృష్టి సారించు. అనవసరమైన నెగిటివ్ ఆలోచనలకు చోటు ఇవ్వకండి. నువ్వు ఎంత ప్రయత్నించావో గుర్తుపెట్టుకో. ప్రతి ప్రయత్నం నీలో ఎంత పట్టుదలను పెంచిందో ఆలోచించు. ఒక్కోసారి ఆలస్యమే నిన్ను విజయం దగ్గరకు నడిపిస్తుంది. ఎప్పటికీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు. అవాంతరాలు ఎప్పటికీ తాత్కాలికమే. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నీ బలాలపై దృష్టి పెట్టు. నీలోని మంచి లక్షణాలను గుర్తించు. అనుభవాల నుండి నేర్చుకోవాలి. విజయానికి మించిన పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. సహనం నీ విజయానికి మూలం. సహనంతో తొందరపాటు లేకుండా నువ్వు ఎదగగలవు. నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టు. ఇతరుల అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వకు. అవసరమైతే కాస్త విరామం తీసుకో. మళ్ళీ సరికొత్త శక్తితో ప్రయత్నించు. మంచి ఆలోచనలు నీలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తాయి. అవి నీ స్వప్నాలకు మార్గం చూపుతాయి. నీకు స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవడం, విజేతల కథలను వినడం అలవాటు చేసుకో. ప్రతిరోజు ధ్యానంతో శాంతిని పొందు. నీ ఆలోచనలకు స్థిరత్వం ఏర్పడుతుంది. నువ్వు ఓటమితో ఆగిపోవద్దు. కాస్త కృషి చేస్తే విజయానికి దగ్గరవుతావు. విజయం తప్పక నిన్ను వరిస్తుంది. నీకున్న అనుభవం ఒక గొప్ప విజయాన్ని నీకు అందిస్తుంది. మీకు వీటిలో బాగా నచ్చిన కొటేషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.